నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. ఇందిరమ్మ కాలనీ సమీపంలో నలజాలమ్మ వీధికి చెందిన భాను అనే మహిళ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. గూడూరులోని సాయిబాబా మందిరంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన క్లబ్ల ప్రతినిధులు. వృద్ధురాలిపై దాడి, బంగారు నగలు చోరీ. మనుబోలులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న పద్మావతమ్మ ఇంటిలోకి జొరబడి ఆమెపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దొంగలు. జననేత జగన్ ను ఆంక్షలతో అడ్డుకోలేరు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ మృతికి కారణాలు తెలియరాలేదు. మృతురాలు పట్టణంలోని నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5వ వీధి వద్ద భాను అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన భానును ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోంది. మృతురాలు షేక్ సాహేరా బాను నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇన్నర్విల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయిబాబా మందిరంలో క్లబ్ల ప్రతినిధులు మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ సమీపంలోని సాయి మందిరంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ల ప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరారు. ఇంటి ఆవరణలో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పెంచి వాటిని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చెట్లు వేసుకుంటున్నారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్ ట్రీ అని కూడా ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్లల్లో కూడా కిచెన్ గార్డెన్ లాగా చేసుకొని సొంతంగా ఇళ్లల్లోనే కూరగాయలు పండించుకొని ఆర్గానిక్ అని మనం కొనుక్కోకుండా ఇంట్లోనే మనకు తెలుస్తుంది మనం ఏం వేస్తున్నాము, ఏం ఎరువు లేకుండా మళ్ళీ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడకుండా మనం చెట్లని పెంచుకొని వాటిల్లో నుంచి కూరగాయలు తిన్నప్పుడు మనకు హెల్త్కి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులు కూడా మనకు మామూలుగా ఆర్గానిక్ ఎరువులే, అంటే ఇంట్లో నుంచి వచ్చే ఎర్రగడ్డల నుంచి, తొక్కల నుంచి, తర్వాత కోడిగుడ్డు పెంకుల నుంచి, అరటిపండు తొక్కల నుంచి అవన్నీ కూడా ఇళ్లల్లోనే ఒక ఎరువులాగా తయారు చేసి దాన్నే చెట్లకు వేస్తున్నారు. ఇవందరూ కూడా తెలుసుకొని అందరూ పాటిస్తే మనకు అందరికీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు వేయాలి అనే నినాదంతో చెప్తున్నారు. కాబట్టి ఇళ్లల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మండలి ఇన్నర్విల్ క్లబ్ ద్వారా మేము సాయిబాబా మందిరంలో పర్యావరణ పరిరక్షణ చేసేందుకు ఇక్కడ మొక్కలు నాటుతున్నాము. ఇప్పుడే కాదు 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ బాబా మందిరంలో వేస్తున్నాము. అంతకు ముందరంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా వేసేది, రూరల్ ఏరియాస్లో అక్కడంతా కూడా వేస్తున్నాం మేము క్లబ్ ద్వారా. నారాయణ హాస్పిటల్ దగ్గర అక్కడంతా కూడా చాలాసార్లు వేస్తున్నాము. ఇట్లా మనం చెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ చాలా బాగా అందద్ది, కార్బన్ డైఆక్సైడ్ అంతా తగ్గి ఆక్సిజన్ కూడా చాలా బాగా అందద్ది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా క్లబ్ ద్వారా అట్లనే కాకుండా మన ఇంటి దగ్గర ఎక్కడైనా కూడా ఒక్కొక్క మొక్కను నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో అట్లంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ అంటారు, ఎందుకంటే అక్కడంతా ఎక్కువ చెట్లు నాటుంటారు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఇట్లా ఆక్సిజన్ అంతా కూడా బాగా అందుతూ ఉంటుంది. మనం కూడా అటు చెట్లు నాటడమే కాదు, ఇక్కడ గుళ్ళో అంటే పోస్తారు వాటరు, బయట ఎక్కడైనా నాటినప్పుడు వాటికి కొంచెం నీళ్లు పోసి వాటిని సంరక్షించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. భాగంగా మా క్లబ్ తరఫున, మా ఇన్నర్ వీల్ తరఫున ఈ సంవత్సరము చెట్లు నాటడానికి మేము సాయిబాబా మందిరంకి వచ్చాము. ప్రతి సంవత్సరం మా క్లబ్ తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నా పీరియడ్లో ఈ చెట్లు నాటడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మాధురి, క్లబ్ల ప్రతినిధులు లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జననేత జగన్ ను ఆంక్షలతో అడ్డుకోలేరని వైకాపా నాయకులు పేర్కొన్నారు. మనుబోలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ భూమిరెడ్డి హరగోపాల్ రెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నెల్లూరుకు వస్తున్న జగన్ పర్యటనలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, సోరపనేని కిషోర్ నాయుడు, ఉచ్చూరు కమలాకర్ రెడ్డి, నియోజకవర్గ ఎస్టీ సెల్ కన్వీనర్ తుపాకుల గిరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా మా గౌరవ మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్లో కలిసేదానికి జైలు దగ్గరికి వస్తున్నాడు సందర్భం. అయితే ఎప్పుడూ లేని విధంగా కొత్త వింత చూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో, పూర్తిగా ప్రజాస్వామ్యం అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం దాంట్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అసలు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రకరకాల డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాటిల్ని అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టి వాటిని ప్రశ్నించిన అక్రమ కేసులు పెట్టించి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయించి జైల్లో చేయించారు. సరే, బెయిల్ రాకుండా రకరకాలుగా ఏదో ఒకదాని మీద ఒక అభియోగాలు చేసుకుంటూ కేసులు పెట్టడానికి పోతున్నారు. దానికి సంబంధించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తుంటే, ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా మీ పర్యటనను అడ్డుకున్న ఎప్పుడైనా పరిస్థితి కనిపించిందా? మరి ఎందుకు మీరు ఆదర్శం అవుతారు? రేపు అధికారం మీకు శాశ్వతంగా ఎల్లకాలం ఉండదు కదా. అధికారం వచ్చిన తర్వాత మీరు ఏ రకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఒకసారి ఆలోచన చేయరా? రేపు నెల్లూరు జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు సర్వేపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల్లో నిర్బంధించి జైల్లో ఉన్న సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దీనికి ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా లేనటువంటి ఆంక్షలు తీసుకొచ్చి పెట్టి ప్రజలని ఇబ్బంది పెట్టి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ క్యాడర్ సెక్యూరిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఒకే పార్టీ సింగిల్గా పోటీ చేస్తే 40% ఓట్ బ్యాంకు మీ ముగ్గురు పార్టీలకి కలిపి వచ్చిన దానికన్నా కూడా చాలా తక్కువ. అంటే మీరు గుంపుగా వచ్చినా కూడా మీతో ఎదుర్కొన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్న పర్సన్ ఈరోజు ఒక మాజీ మంత్రివర్యులు చూడడానికి వస్తుంటే మీరు పెట్టే ఆంక్షలు ఎలా ఉన్నాయంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ నడవట్లేదు. మనుబోలులో చోరీ జరిగింది. మహిళ ఇంట్లోకి చొరబడి బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలపై దాడి కూడా చేశారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలులోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న వీధిలో బుధవారం రాత్రి పద్మావతమ్మ ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటిలోకి జొరబడి ఆమెపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. మహిళ వద్ద ఉన్న 4 సవర్ల బంగారు చైను, 2 సవర్ల బంగారు ఉంగరాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను విచారించారు. ఎస్ఐ రాకేష్ బాధితురాలను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొదుపు గ్రూపులో జరిగిన అవకతవకలను అరికట్టాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పినుబాక ప్రసాద్ కోరారు. మనుబోలులోని వెలుగు, డిస్కం అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాలను నాయకులు సందర్శించి అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు.
మనుబోలులోని ట్రాన్స్కో అసిస్టెంట్ కార్యాలయంతో పాటు వెలుగు కార్యాలయాన్ని జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. పలు సమస్యలపై వారు అధికారులతో మాట్లాడారు. పొదుపు గ్రూపుల్లో అవకతవకలు జరిగాయని విచారించి చర్యలు తీసుకోవాలని వెలుగు కార్యాలయంలో అధికారులను సూచించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పొదుపు గ్రూపుల్లో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 1000 మందికి పైగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరారు. ఈరోజు మనుబోలు మండలంలోని హెడ్ క్వార్టర్లో మన అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించడం జరిగింది. అలాగే వెలుగు ఆఫీసును కూడా సంప్రదించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మనుబోలు మండలం హెడ్ క్వార్టర్ నుంచి అన్ని విలేజెస్లో కూడా ఈ పొదుపు అనే గ్రూపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అవి జనసేన పార్టీ దృష్టికి ఆ గ్రూప్ మెంబర్స్ అయితే ఏమి వాళ్ళు తెలియజేశారు. ఆ విషయమై మేము నిన్న ఏపీఎం మేడం గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని వివరాలు చెప్పాము. ఇలా కొంతమంది ఎగ్జిట్ అవ్వడం, వాళ్ళ ప్లేస్లో అనఫిషియల్గా వేరే వాళ్ళని చేర్చడం, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆన్లైన్ చేయకుండానే లోన్లు పొందడం, ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కట్టుదిట్టం చేసి అధికారులు ఖచ్చితంగా వీటిని సాల్వ్ చేసి గ్రూపు సభ్యులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ లోన్లు వాళ్ళకి శాంక్షన్ అయ్యే విధంగా చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే మేడం గారిని ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇది తొందరలో మేము సాల్వ్ చేస్తాము. ఈరోజు డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మండలంలో ఉన్న ఎక్కడెక్కడ జరిగే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి తొందరలో మీకు తెలిపి సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే మేము గవర్నమెంట్ని ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని కోరడము ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతోమంది స్థలాలు లేక అలాగే స్థలం ఉన్న వాళ్ళు హౌసుల కోసం అప్లై చేసుకున్నారు. గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్చిలో ఈ యొక్క హౌసింగ్ ప్లానింగ్ అనేది వదిలింది. అందరూ అప్లై చేస్తున్నారు. మినిమం మనుబోలు మండలం మొత్తం మీద ఒక 1000 నుంచి 1200 అప్లికేషన్లు సచివాలయంలో నమోదై ఉన్నాయి. త్వరితగతిన వీళ్ళకి ఆ యొక్క లోన్లు ఇప్పించాల్సిందిగా ఎన్డీఏ కూటమిని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుబాక మహేష్, షేక్ జాకీర్, రావుల కిరణ్ గౌడ్, సీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖతులో పలువురు వైకాపా నాయకులు కలిశారు. అనంతరం మాజీ మంత్రి వేణుగోపాల్, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ముదుసూరి ప్రసాద్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి పాలనపై విరుచుకుపడ్డారు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం,
ఆనవాయితీగా ఈ సంవత్సరన్నర పరిపాలనలో మారింది. ప్రజా సంక్షేమం పక్కకు వదిలేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరంన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం. ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇది లిక్కర్ కేసు. అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి, లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే, ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని, ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని, అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా, ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు ఏదైతే అంటుకున్నాయని మొదలుపెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు, భూములు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు. వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో, లేకపోతే తగ్గించాలనో, ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా చేజర్లలో యువకుడు సెల్ఫీ వీడియో చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజేష్ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ, నా భార్యకి నాకు సమస్యలు ఉన్నాయి. తల్లికి బాగాలేకుంటే ఎవరు చూపిస్తాడు? కొడుకులు చూపిస్తారు, ఎవరు చూపిస్తారు? నీ తల్లికి చూపించు, నువ్వు మీ ఆయన మొగ్గుడు లేడా, మా నాయన లేడా అని అంటివి. నన్ను పెళ్లి చేసుకుని నాన్న మాట్లాడి నువ్వు ఏడన పోయి సావలేదే, నువ్వు నాకెందుకు, నేను చేసుకున్న దరిద్రం పట్టింది, నేను ఎప్పుడెప్పుడు విడిపించుకొని చూస్తాను. విడిపించుకొని ఉన్నప్పుడు నన్ను విడాకులు ఇచ్చే, నాకు అవసరం లేని చెప్పి అయిపోవాలి. కానీ నా మనసు బాధ పెడుతుంది, పోయి ఎదురోళ్ళు ఊళ్ళో ఉండిస్తుంది. నేను ఏమైనా నన్ను అప్పుడు సహనం ఓపిక పట్టుకొని నేనేమైనా ఒక మాట అన్నాను? నేను అనలేదు, నేను చేయలేదు. నిన్ను మాట్లాడినా కూడా నా టార్చర్ పెడతాను. అందుకని నేను మస్తు అట్లా చూన్నా. రే లోకేరే, అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా. అమ్మని నాయన జాగ్రత్త చూసుకో నాయన. నువ్వు ఎప్పుడైనా మారి అమ్మని అన్నని జాగ్రత్తగా చూసుకో నాయన. నన్ను క్షమించమ్మా. ఇదే నా లాస్ట్. నా సాగు కారణం మాత్రం మా అత్త, మా భార్య. అది మాత్రం కష్టం. లోకి అమ్మని ఆయన జాగ్రత్తగా చూసుకోరా. యానాదికి పాప రిజిస్ట్రేషన్ పెట్టుకుని నమ్మిని డబ్బులు ఇచ్చిండు, నన్ను నమ్మి. వాడికి ఏదో చేయించి నేను ఉన్నా లేకపోయినా చేసిండ్రా. ఇదే నా మనవి. నీకేమో తప్పు, నేను క్షమించుంది. ఇన్ని రోజులు నేను చదివించిన, ఓపిక పట్టిన, పోతే పని నా భార్య అంటే అనేది అనుకున్నా. లాస్ట్కి ఇంతవరకు చేస్తా. పాప మా అమ్మ నన్ను నమ్ముకొని, మా పిల్లలు నమ్ముకొని ఉంది. అని నేను నా చావు మాత్రం వాళ్ళ మాత్రం వదిలేదానికి లేదు. నేను ముందరే చెప్తాను, నాకు ఇష్టం లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ అవసరం లేకుండా నువ్వు వచ్చి నేను నాన్న మాట్లాడినా ఎందుకు? నా మనసు నువ్వు ఓపిక చాలా రోజులు పట్టినా, నా వల్ల కాలే. ఇంకా నేను క్షమించమ్మా. క్షమించమ్మా అన్నారే. అమ్మని నేను జాగ్రత్తగా చూసుకో. వెంకటగిరి తిప్పుతాంతకు పల్లి వాళ్ళు, మా అన్నోదయం జ్యోతి, నాగరాజు, మా అన్నమ్మ వాళ్ళ మొగుడు, మా అన్నమ్మ వాళ్ళ మొగుడు, వాళ్ళందరూ కలిసి కేసులు పెట్టి నా మీద అన్నదాంధ్రం చేసిర్రు. ఒకటిదే తప్పు లేకపోయినా నాకు మీరందరూ న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇదే నా మనవి.
గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. ఇందిరమ్మ కాలనీ సమీపంలో నలజాలమ్మ వీధికి చెందిన భాను అనే మహిళ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. గూడూరులోని సాయిబాబా మందిరంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన క్లబ్ల ప్రతినిధులు. వృద్ధురాలిపై దాడి, బంగారు నగలు చోరీ. మనుబోలులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న పద్మావతమ్మ ఇంటిలోకి జొరబడి ఆమెపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దొంగలు. జననేత జగన్ ను ఆంక్షలతో అడ్డుకోలేరు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.